రైతులకు 24 గంటల్లో నాణ్యమైన కరెంటు ఇవ్వాలని బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్లోని విద్యుత్ ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోగా పక్క రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకుంటున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గాల సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. రైతులు వేసుకున్న పంటలు ఎండిపోయిన పరిస్థితి వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కరెంటు గురించి ఏదైతే రైతులు కష్టపడుతూ ఉన్నారో కటకటాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మేము నాణ్యమైన 24 గంటల కరెంటు రైతులకు ఇస్తామని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వస్తే అధికారులు సబ్స్టేషన్కి వస్తేనేమో మేము 12 గంటలు అంటాం, కానీ 12 గంటలు కాదు 10 గంటలు కూడా రైతులకు అందుతలేదు. దానికి కూడా ఒక టైమింగ్ లేదు, ఎప్పుడు కరెంట్ వస్తుంది ఎప్పుడు రాదు అనేది ఒక ఉంటే రైతులు ఆ సమయంలోనే కానీ పోయి పారించుకుంటారు. ఒకవైపు నాటేసిన తర్వాత ఎండిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. కానీ ఇటువంటి పరిస్థితి తెలంగాణ దాపురిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అనే పేరు మీద నిన్న జరిగిన నాందేడ్ సమావేశంలో జిల్లా కేంద్రంలో పార్టీ